ఎందుకు తగ్గించుకోవాలి అంటే గనక మనం ఇక్కడ తగ్గిస్తూ ఉంటే గనక ఇక్కడ చూడండి 7.5 ఇంచెస్ అయితే ముందు ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ తగ్గించినప్పుడు ఇక్కడ మనకు ఎక్కువ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ ఎక్కువ ఉండే షోల్డర్ అయితే మనం వేసుకోం కాబట్టి మనం ఇక్కడ కూడా తగ్గిస్తూ వస్తే మనం ఎంత కావాలి అనుకున్నామో అంతే మనకు నెక్ అండ్ షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ రోజు అయితే నేను భుజాలు జారకుండా ఏ టెక్నిక్ ఫాలో చేసుకోవాలి, ఏ ఫార్ములా వాడాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అందులో మనము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక మనకు బ్యాక్ నెక్ కనుక కరెక్ట్గా కూర్చుంటే కనుక అంటే ఆ కటింగ్ అనేది కరెక్ట్గా చేస్తే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా క్లియర్గా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ అనేది మీరు యూజ్ చేసుకోండి, మీకు అదే ఇంపార్టెంట్ అనమాట. చాలా ఈజీగా అయితే ఈ ఫార్ములాని వాడి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వాడి చూడండి. చాలా సింపుల్గా మనం ఈ మెథడ్ని ఫాలో చేస్తే కనుక మనకు భుజాలు జారే ప్రాబ్లమ్స్ అనేది 100కు 200% తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు అబ్జర్వ్ చేసి నాకు ఏ విషయం కామెంట్ ద్వారా కూడా చెప్తూ రండి. నేను నెక్ విడ్త్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలండి ఫస్ట్. అండ్ అందరు బాగున్నారు కదా స్వాతి గారు, పాప బాగుందా? ఫస్ట్ మనము తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే కనుక మనము ఫస్ట్ మామూలుగా షార్ట్ నెక్ వస్తుంది, తర్వాత ఫుల్ నెక్ కూడా వస్తుంది అనమాట. నేను కాల్ చేస్తాను. ఓకే అండి, ఫుల్ డీప్ నెక్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక బ్యాక్ నెక్ ద్వారా మీకు కనిపిస్తుందా? బ్యాక్ నెక్ వల్లనే మనకు డీప్ నెక్క లేకపోతే షార్ట్ నెక్క అనేది అనిపిస్తుంది అనమాట. ఓకే, తెలుస్తుంది. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ నెక్లో మనము 1 నుంచి ఓకేనా 1 ఇంచ్ నుంచి 4 ఇంచ్ వరకు వచ్చే నెక్ని బట్టి మనము ఏ నెక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మనము షార్ట్ నెక్ అనేది పేరు పెడతాం. ఓకేనా, షార్ట్ నెక్. అదే మనకు 5 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ వరకు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అది మనకు 5 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ వరకు పెట్టుకుంటే కూడా అది మనకు డీప్ నెక్లో వస్తుందన్నమాట. ఓకే, ఈరోజు మీకు నేను నెక్ అనేది మీకు ఒక క్లారిటీ చూపించాలని చెప్తున్నాను. ఈ చార్ట్ అనేది మీరు పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. ఓకేనా, ప్లీజ్ అంటే లైక్స్ ఇవ్వండి. తర్వాత మనము నెక్ విడ్త్ ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. షార్ట్ నెక్ మనది లేకపోతే డీప్ నెక్ అనేది మనము ఒకటి క్లారిటీ చేసుకోవాలన్నమాట. క్లారిఫై చేసుకున్న తర్వాత మనకు కాలర్ నెక్ ఉంటాయి కదండి, అది దానికి మళ్ళీ వేరే ఉంటుందన్నమాట. ఫార్ములా అనేది అది వేరుగా వస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో అయితే నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఒకటి చెప్తున్నాను. ఇది మనకు నేను ఇది ఒక క్లాత్ అనుకుందాం. దీనిపైన ఇక్కడ నుంచి మనకు ఇది మనము క్లాత్ ఫోల్డింగ్ సైడ్స్ అనుకుందాం. ఫోల్డింగ్ సైడ్స్ అంటే ఏ విధంగా అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది పెట్టుకుంటే సింగిల్ అనమాట. ఇదే మనము క్లాత్ ని ఫోల్డింగ్ చేస్తాం కదా అదనమాట. ఫోల్డింగ్ చేస్తే కనుక ఇది మనకు డబల్ ఫోల్డింగ్ లోకి వస్తుంది అనమాట. అంటే అన్ఫోల్డ్ అని చెప్తారనమాట. ఓకేనా, అన్ఫోల్డ్ అనమాట. అంటే డబల్ ఫోల్డ్ కూడా అని చెప్తారు, డబల్ ఫోల్డ్ అని కూడా చెప్తారనమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదండి. ఒకవేళ ఇది మనము ఇటు సైడ్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ లో ఉందన్నమాట. ఓకే, ఇది మనకు ఫోల్డింగ్ వైపు వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఫస్ట్ మనము ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనకు ఏ ఇంచ్ వస్తుంది అంటే మనకు నెక్ ఎంతవరకు వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను టిక్ మార్కింగ్ పెడుతున్నాను చూడండి. ఇది వచ్చేసి నెక్ 1 ఇంచ్, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4. హౌ అభి రాతాలే. ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 7, ఇది వచ్చేసి 8, ఇది వచ్చేసి 9, 10, 11, 12, 13, 14, 15, 16. అంటే పేపర్ కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంచెస్ అనమాట అనుకుందాం. ఓకే, క్లాత్ లో పేపర్ కాబట్టి కొంచెం తక్కువే వస్తుంది అనమాట. మనకు క్లాత్ ఉంటే మనం ఇంచెస్ అనేది అంటే మీకు తెలుసు కదండి. టేపు గురించి టేపుకి 1 ఇంచ్ వచ్చేసి ఈ నుంచి ఇడికి వస్తుంది అనమాట. 2 ఇంచెస్ ఇడికి వస్తుంది, 3 ఇక్కడికి, 4 ఇక్కడికి అలా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకు నెక్ విడ్త్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక షోల్డర్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి. నేను ఇక్కడ షోల్డర్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ అండి, ఫుల్ షోల్డర్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కరికి ఫుల్ షోల్డర్ అనేది 13 ఇంచెస్ రావచ్చు. 13 నుంచి స్టార్టింగ్ అవుతుందండి. 14 రావచ్చు, 15 రావచ్చు, 16 రావచ్చు, అండ్ 17 కూడా రావచ్చు. 17 రాదులేండి. 13 నుంచి 15, 16 వరకు రావచ్చు అనమాట. నేను ఇప్పుడు దీంట్లో ఒక నెంబర్ని చూస్ చేసుకుంటాను. నేనైతే 15 నెంబర్ అయితే చూస్ చేసుకుంటున్నాను. 15 ఇంచెస్ అంటే మన ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది అనుకోండి. మనం దానిని ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తానమాట. షోల్డర్ వచ్చేసి మనకి దీనికి షోల్డర్ డివైడెడ్ బై 5 అంటే మనకు షోల్డర్ నుంచి వచ్చిన ఎంత వస్తే దానికి అంటే మనకు ఇప్పుడు నేను 15 నెంబర్ అయితే తీసుకున్నాను కదా, ఆ 15 నెంబర్ నుంచి మనము డివైడ్ చేసి 5 ఇంచెస్కి తీసుకుంటే అంటే 15 డివైడెడ్ బై 5కి తీసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 3 వస్తుంది అనమాట. అంటే మనకు షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 అంటే 3. ఇది వచ్చేసి నెక్ అనమాట. నెక్ వచ్చేసి మనం 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఓకేనా, ఇది మీకు క్లారిటీ అనుకుంటున్నాను. తర్వాత షోల్డర్ అంటే మళ్ళీ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. అంటే 15 నుంచి డివైడెడ్ బై 2 తీసుకుంటే కనుక మనకు ఎంత వస్తుంది అంటే 7.5 అంటే మనకు 7.5 ఇంచులు వస్తుంది అనమాట. అంటే 7.5. ఓకేనా, అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి ఇది నెక్ విడ్త్ అనమాట. ఇది వచ్చేసి షోల్డర్ విడ్త్. ఓకే, నేను ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను.
ఇది మన నెక్ అనుకుందాము. ఇది మన నెక్ అనమాట. ఓకేనా. తర్వాత మనకు షోల్డర్ నెక్ అనేది 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట. తర్వాత షోల్డర్ ఎంత చెప్పాలి అంటే మనకు ఇక్కడ షోల్డర్ వస్తుంది కదండి, ఆ షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకోవాలి. దానికి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. అంటే మీరు ఆలోచిస్తారేమో ఇక్కడే 7.5 తీసుకుంటున్నారు అనేసి, అలా కాదండి. ఇది వచ్చేసి 3 ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 అనమాట. ఓకేనా, అర్థమైందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఇంచెస్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ కదండి. తర్వాత మనము ఎంత వరకు అంటే 2 ఇంచెస్ వరకు తీసుకుందాం. అంటే 4 ఇంచెస్ వరకు కూడా మనకు నెక్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నేను ఇంచెస్ అనేది రాస్తున్నాను. 1 2 3 4 ఇంచెస్ వరకు మన నెక్ అనేది ఈక్వల్ గా వస్తే కనుక చెప్తానండి, ఒక్క నిమిషం. మనకు 2 ఇంచెస్ వచ్చినా 3 ఇంచెస్ వచ్చినా అలాగే 4 ఇంచెస్ వచ్చినా కూడా మనము నెక్ అనేది 3 ఇంచెసే తీసుకోవాలన్నమాట. ఓకేనా, 3 ఇంచెసే తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెసే తీసుకోవాలి. ఎందుకంటే ఇది షార్ట్ నెక్ కాబట్టి, ఈ షార్ట్ నెక్ కాబట్టి మనం ఇక్కడ తక్కువే తీసుకోవాలన్నమాట. ఎక్కువ అంటే మామూలుగా తగ్గించకూడదు అనమాట. ఇక్కడైతే మనం దీనిని 3 ఇంచెసే తీసుకుంటున్నాం కాబట్టి దీనిని మనం మెజర్ చేసుకోవాలన్నమాట. నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం డ్రా అనేది చేసుకోవాలన్నమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 ఇంచెస్ వరకు కూడా మనము ఈ విధంగా 3 ఇంచెసే తీసుకోవాలన్నమాట, తగ్గించకూడదండి. అంటే ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఈ లైన్ దగ్గర నుంచి మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగానే తీసుకోవాలండి. ఈ లైన్ మటుకు మనము వెడల్పు అనేది తగ్గించకూడదు అనమాట. ఓకేనా, విడ్త్ అనేది తగ్గించకూడదు. ఈ విధంగా అంటే మనకు ఇక్కడ నుంచి ఒకే విధంగా వచ్చి ఇక్కడ అనేది మనకు క్రాస్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు క్లియర్ కదండి. అదే ఇప్పుడు మనకు నెక్ డీప్ అనేది 5 నుంచి 6 వరకు వచ్చింది అనుకోండి. 5 6 అనేది వచ్చింది అనుకోండి. మళ్ళీ మనం ఇక్కడ మార్చుకోవాలన్నమాట. అంటే పాయింట్ ఏ విధంగా మార్చుకోవాలనేది చెప్తున్నాను. అంటే ఇది డీప్ నెక్లకు వస్తుంది అనమాట. 5 ఇంచెస్ కూడా డీప్ నెక్లకు వస్తుంది, అలాగే 6 ఇంచెస్ కూడా డీప్ నెక్లకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే కనుక చెప్తున్నాను చూడండి. ఈ రెండింటిని కలిపి అంటే ఈ నెక్ని, ఈ 2 పాయింట్స్ని మనం ఏం చేసుకోవాలి అంటే కనుక షోల్డర్ విడ్త్ వచ్చేసి మనము 1/2 ఇంచ్ తగ్గించాలన్నమాట. అంటే మనము 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాం. ఓకేనా, షోల్డర్ విడ్త్ అనేది 1/2 ఇంచ్ తగ్గించాలి. 5 ఇంచెస్ 6 ఇంచెస్ వచ్చినప్పటికీ నెక్. ఓకేనా, ఇక్కడ మనం నెక్ కూడా తగ్గించాలి. ఓకేనా, ఏ విధంగా ఎంత తగ్గించాలి అంటే కనుక 1/4 ఇంచ్. 1/4 ఇంచ్ అంటే ఎంత అనుకుంటున్నారు? 0. ఇక్కడ నేను చూపిస్తున్నాను 0.25. అంటే మనకి 1/2 ఇంచ్ కంటే 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉన్నదాన్ని మనము 1/4 ఇంచ్ అంటాం అనమాట. అంటే ఎంత అంటే కనుక చూడండి, షోల్డర్ వచ్చేసి దీనికి 1/2 ఇంచ్ అంటే 0.5 ఇంచ్ తగ్గించాలన్నమాట. ఓకేనా, 0.5 ఇంచ్ తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది? ఈ నెక్ వచ్చేసి మనకి 7 పాయింట్ అయిపోతుంది అనమాట. ఓకే, 7 పాయింట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ నెక్ దగ్గరికి వస్తుంది. దీనికి నెక్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక ఇలా చూడండి, ఇక్కడ నుంచి మనము ఈ విధంగానే రావాలన్నమాట. జస్ట్ మనకి ఇది తగ్గాలన్నమాట. జస్ట్ మనకి నెక్ అనేది విడత తగ్గాలి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ సేమ్ అండి. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్ అనేది మనం ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. దీనికి కూడా ఈ విధంగా వచ్చేయాలి. ఇక్కడేనండి 1/4 ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా వచ్చి ఇలా రావాలి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మీరు అది కూడా వాచ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ మనకి 7 ఇంచ్ 8 ఇంచ్ వస్తే కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. అంటే మనం 2 ఇంచెస్ వరకు మనం గ్యాప్ ఇస్తూ చేసుకోవాలన్నమాట. ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10, 11, 12, 13, 14, 15, 16. ఓకే, ఇప్పుడు ఇది ఈ 2 పాయింట్స్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. దీనికి మళ్ళీ షోల్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు మళ్ళీ 0.5 తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది అంటే 6.5 వస్తుంది అనమాట. 5 ఇంచెస్ అంటే షోల్డర్ అనేది 6.5 ఇంచెస్ అయిపోతుంది. తర్వాత నెక్ విడ్త్ కూడా మనకి తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనము 1/4 ఇంచ్ తగ్గించుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ తగ్గించాలి. ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ నుంచి అంటే మనము ఇక్కడైతే వెడల్పుని ఇలాగే పెట్టుకోవాలి. జస్ట్ మనము నెక్ ఒక్కటి తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ ఎందుకు తగ్గించడం లేదు అంటే కనుక మనకి ఇక్కడ పట్టేసినట్టు అయిపోతుందండి. ఇలా మనం టైట్ గా పట్టుకోకుండా నీట్ గా మనకి ఇక్కడ నెక్ అనేది విడ్త్ ఇలాగే ఉండాలి. కానీ అక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ అనేది కొద్దిగా కరువుగా వస్తుంది అనమాట. అంతే. ఓకే, ఇలా వస్తూ మనము దీంట్లోకి కలిపేసుకోవాలన్నమాట. అర్థమైందండి? ఇలా వచ్చి
ఇలా దీంట్లోకి మళ్ళీ ఈ 1/4 ఇంచ్లోకి కలుపుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదండి. ఈ 1/4 ఇంచ్లోకి కలుపుకోవాలన్నమాట. మళ్ళీ మనము 10 ఇంచెస్ వరకు యాడ్ చేసుకుందాం. అంటే నెక్ అనేది 10 ఇంచ్ వరకు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. 9 ఇంచ్ 10 ఇంచ్ వస్తే కనుక మనకు నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి, అలాగే షోల్డర్ విడ్త్ ఎంత తీసుకోవాలి అనేది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా మనము 1/4 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ మనము 1/4 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. ఓకేనా, 9 ఇంచ్ 10 ఇంచ్ వచ్చినప్పుడు కూడా మనం 1/4 ఇంచ్ తగ్గించుకుంటూ నెక్ని తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ మనము షోల్డర్ అనేది తగ్గించుకుంటూ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. 0.5 అంటే మనకు 6 ఇంచ్ వచ్చేస్తుంది అనమాట. అంటే పూర్తి షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచ్ వచ్చేస్తుంది. ఈ నెక్ ఉంటే కనుక 9, 10 ఉన్నప్పుడు ఇది 6 ఇంచ్ తీసుకొని షోల్డర్ అనేది మనకి 1/4 ఇంచ్ తగ్గించుకుంటే 1 ఇంచ్ తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది నెక్ విడుతుంటుంది. అలాగే 4 ఇంచ్ అనేది షోల్డర్ విడుతుంటుంది అనమాట. మీరు అది కూడా గమనించుకోవాలి. ఇక్కడ నేను 1/4 ఇంచ్ తగ్గిస్తున్నాను, ఇక్కడ కూడా నేను 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది తగ్గించుకున్న తర్వాత మళ్ళీ మనము నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా డ్రా చేస్తూ ఈ నెక్ ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ మనము ఇక్కడ చూడండి ఈ 1/4 ఇంచ్ ఉంది కదా, ఆ 1/4 ఇంచ్ లోకి జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ 1/4 ఇంచ్ లోకి జాయిన్ చేసేసి మళ్ళీ మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అండి. 9 ఇంచ్ 10 ఇంచ్ వచ్చిన వాళ్ళకి 6 ఇంచ్ షోల్డర్ పెడితే కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మన షోల్డర్ ని బట్టి మనము క్లియర్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 1/4 ఇంచ్ తగ్గించినప్పుడు మళ్ళీ మనము క్లియర్ గా చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ 10 ఇంచ్ 11 ఇంచ్ 12 ఇంచ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలో చూడాలి. ఇక్కడ మనము మళ్ళీ 0.2 ఇంచ్ అంటే 25 పాయింట్స్ అనమాట. ఇది తగ్గించినప్పుడు మనకు ఎంత తగ్గుతుంది షోల్డర్ అనేది, మళ్ళీ 0.5 షోల్డర్ అనేది తగ్గుతుంది కాబట్టి 5.5 అయితే వస్తుందండి. ఇక్కడ మనకు డీప్ అనమాట, ఎక్కువ డీప్ అనేది వచ్చేసింది ఇక్కడికి. ఇక్కడ నుంచి డీప్ ఎక్కువ, వెరీ డీప్ అండి. ఈ డీప్ వచ్చినప్పుడు మనము నెక్ విడ్త్ అనేది మళ్ళీ 1/4 ఇంచ్ ఇక్కడ తగ్గించుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. షోల్డర్ అనేది 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి, నెక్ అనేది మనకు 1/4 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఈ విధంగా డ్రా చేసుకుంటూ ఈ 1/4 ఇంచ్లోకి కలిపేసుకోవాలి. ఓకేనా, ఇక్కడైతే నేను తగ్గించడం లేదు, చూసారు కదా మీరు, ఇక్కడైతే తగ్గించడం లేదు, జస్ట్ మనం నెక్ దగ్గరే తగ్గించుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇందులోంచి వెళ్ళి మళ్ళీ మనము ఇక్కడ కలిపేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను కామెంట్కి రిప్లై కూడా ఇస్తానమాట. తర్వాత 13 ఇంచెస్ అలాగే 14 ఇంచెస్కి ఎంత, ఇది వెరీ డీప్ నెక్స్ అండి, 11 నుంచి 16 వరకు. ఓకేనా, ఇక్కడ మళ్ళీ 25 అంటే పాయింట్, ఈ నెక్కి మనము 5 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. నెక్ లాస్ట్కి మనకి 5 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మనము 1/2 ఇంచ్ ఇక్కడ మనము మళ్ళీ 1/4 ఇంచ్ తగ్గించుకుంటూ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇవి ఎందుకు తగ్గించుకోవాలి అంటే కనుక మనం ఇక్కడ తగ్గిస్తూ ఉంటే కనుక ఇక్కడ చూడండి 7.5 ఇంచెస్ అయితే ముందు ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ తగ్గించినప్పుడు ఇక్కడ మనకు ఎక్కువ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ ఎక్కువ ఉండే షోల్డర్ అయితే మనం వేసుకోము కాబట్టి మనం ఇక్కడ కూడా తగ్గిస్తూ వస్తే మనం ఎంత కావాలి అనుకున్నామో అంతే మనకు నెక్ అంటే షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. ఓకేనా, మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి కామెంట్ పెడితే నాకు అర్థమవుతుందండి, మీకు అర్థమవుతుంది అనేసి ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే బట్టి నేను బాగా ప్రిపేర్ చేపిస్తాను. ఓకే, ఇక్కడ మనకు 15 అండ్ 16 వచ్చినప్పటికీ మనం ఇక్కడ కూడా మళ్ళీ ఒక 1/4 ఇంచ్ తగ్గించుకోవాలి, ఇక్కడ ఒక షోల్డర్కి 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఇది ఇలాగే వచ్చి ఇలా తగ్గించుకుంటూ రావాలన్నమాట. 0.25 ఇంచ్ 0.5 దీన్ని తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది, నెక్ అనేది షోల్డర్ అనేది 4.5 అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఇది క్లారిటీగా ఉంది అనుకుంటున్నానండి. నెక్ వచ్చేసి మనము 1/4 ఇంచ్ తగ్గించుకోవాలి. 1/4 ఇంచ్ అంటే 1/4 పాయింట్ కూడా చెప్పచ్చు, అండ్ అలాగే 0.25 పాయింట్ కూడా చెప్పచ్చు అనమాట. తర్వాత షోల్డర్ 1/2 ఇంచ్ అంటే 1/2 పాయింట్ కూడా చెప్పచ్చు, అలాగే 0.5 కూడా చెప్పచ్చు అనమాట. అది మనము మన నెక్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది మీకు చార్ట్ లాగా కూడా ఉంటుంది, మీకు ఇది క్లారిటీగా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోవచ్చు. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక మీకే అర్థమైపోతుంది కరెక్ట్గా ఏది అనేది. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అడగచ్చు. అండ్ ఇదేనండి ఇవాళ వీడియో. నేను ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ కాలర్ నెక్ ఉంటే కనుక
మనకు దానికి వేరే పాయింట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3 పాయింట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనము ఒక ½ ఇంచ్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. 3.5 వచ్చేస్తుంది. తర్వాత షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ 7.5 ఉంది కదా, ఇక్కడ ఒక ½ ఇంచ్ పెంచుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనకు అంటే 8 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా మనం ఒక ½ ఇంచ్ పెంచుకోవాలి నెక్ దగ్గర, అలాగే షోల్డర్ దగ్గర కూడా ½ ఇంచ్ పెంచుకోవాలన్నమాట. అది మనకు మెజర్మెంట్స్. మీకు చూడండి, ఈ మెజర్మెంట్స్ ద్వారా, ఈ చార్ట్ ద్వారా మీకు కొన్ని యూస్ఫుల్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగచ్చు. ఇదేనండి నా చార్ట్. నేను ఈ విధంగానే నెక్ అండ్ అలాగే షోల్డర్స్ చేస్తూ నా మెజర్మెంట్స్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు. లైవ్ చేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఈరోజు చేశానండి. ఈరోజు చేసినా కూడా మీకు ఇంత క్లారిటీగా నేను చెప్పాలి అనుకున్నాను, అదైతే క్లియర్గా నేనైతే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నా కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియోస్ ద్వారా నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నాయి. అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతూరండి. మీ డౌట్స్ని కూడా క్లియర్ చేయడానికి నేను ఒకరోజు డెమో లైవ్ అయితే చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. అలాగే మీకు ఈ చార్ట్ కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. 13 ఇంచెస్ కూడా రావచ్చు మన షోల్డర్ విడ్త్, అలాగే 14 కూడా రావచ్చు, 15 కూడా రావచ్చు, 16 కూడా రావచ్చు. ఈ పాయింట్స్లో ఏది వచ్చినా కూడా మనము దీనిని షోల్డర్ని ఒకటి నెక్ విడ్త్ రావాలి అంటే 5 ఇంచెస్కి డివైడెడ్ బై చేసుకోవాలి. అలాగే మన షోల్డర్ రావాలి అంటే 2 డివైడెడ్ బైకి చేసుకోవాలి. ఇది మన చార్ట్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. మీ డౌట్స్ని క్లియర్గా నేను చూపించాను. ఏదైనా కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా అంటే ఇంకా ఏమన్నా మీకు అర్థం కాలేదు అంటే కూడా నేను ఫుల్ వీడియో పెడతాను. మీరు ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను అనమాట. అందులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ కూడా చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి దయచేసి.